ఎందుకు కొట్టావే? నేను నా మెసేజ్కి ఎందుకు రిప్లై ఇవ్వలేదు? నువ్వు కూడా ఇవ్వలేదు కదా. నేను బిజీగా ఉన్నాను. నేను కూడా బిజీగానే ఉన్నాను. నేను బిజీగా ఉన్నాను అని అంటే నిజంగానే బిజీగా ఉన్నట్టు అర్థం, కానీ మీరు బిజీగా ఉన్నాను అంటే నా మీద ప్రేమ లేనట్టు అర్థం. ఈ ఏడ దొరికిన సంతరా నాకు ఇది. జీవితంలో ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏమర్థం కాదు. అండి చెప్పు. నన్ను పెళ్లి చేసుకోమని మిమ్మల్ని ఎవరైనా ఫోర్స్ చేశారా? లేదే, నేనే సూసైడ్ చేస్తున్నాను. ఏంటి? అదే నేనే డిసైడ్ చేసుకున్నాను. ఎందుకు కొట్టారు? ఏమండి ఏమండి మళ్ళీ కొట్టండి, మళ్ళీ ఒకసారి కొట్టండి. ఇంకొకసారి. ఏంటి కొట్టేది? ఏంటి కొట్టేది? పక్కింటి ఆవిడకి 1000 రూపాయలు ఇచ్చావంట, ఆవిడ నీ కమ్మని ఇచ్చింది, మళ్ళీ కొట్టమంటే ఏంటి? ఎక్కడికి తేను నేను? తాయెత్తు కడితే దెయ్యం పోతుంది అన్నది ఎంత నిజమో, తాళి కడితే దెయ్యం వస్తుంది అన్నది కూడా అంతే నిజం. అండి నాకు సడన్ గా దెయ్యమో భూతమో పట్టింది అనుకో, మీరు ఏం చేస్తారు? నేనేం చేస్తాను? అయినా మీ అక్క చెల్లెల మధ్యలో నేనెందుకు దొరుకుతాను? నాకేం పని లేదా పాటలేదా? చార్వి ఏంటమ్మా? రాసుకుంటున్నావు నాన్న? అవునమ్మా. నువ్వు మంచిగా చదువుకొని నాకు మంచి పేరు తీసుకురా నాన్న. అంటే అమ్మమ్మ పెట్టింది నీకు మంచి పేరు కాదమ్మా. పెళ్ళయ్యాక లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని ఇద్దరం కలిసి ఫేస్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇది నాతో ఫైట్ చేస్తుందే.